హాయ్ అండి అందరికీ. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. ఈరోజు వినాయకుడికి ఇష్టమైన మనం రవ్వ కేసరిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ జీడిపప్పు అయితే ఫ్రై అయ్యాయి అన్నమాట. నేను వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసుకొని అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను రవ్వ అనేది వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, అది ఆ రవ్వను కూడా వేసుకోవాలి. మేమైతే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాము. ఆ బొంబాయి రవ్వని 1 కప్పు వరకు తీసుకున్నాను అన్నమాట నేను. నెయ్యిలో ఈ బొంబాయి రవ్వను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఎలా ఫ్రై అయింది ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది మనకి ఫ్రై అయ్యేటప్పుడు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి లైట్గా. ఎక్కువ అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఈ రవ్వ వేగేటప్పుడు బాగా మంచి స్మెల్ వస్తుందండి రవ్వ వేగుతుంటే. చూడండి, ఈ రవ్వ బాగా ఫ్రై అయింది. నేను తీసి ఇంకొక ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట ఈ ఫ్రై అయిన రవ్వని. అదే బౌల్లో నేను వాటర్ వేసుకొని 1 కప్పు రవ్వను తీసుకున్నాను కదా, 2 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు నేనైతే ఇలాచిని దంచుకుంటున్నాను అన్నమాట. ఎప్పుడైనా మనం ఇలాచి ముందే దంచి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతగా ఉండదు. ఏమైనా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేదే వేరు కదా, చాలా బాగుంటుంది. మనకి స్వీట్లో బాగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాయి. మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వనంతటిని కూడా ఇందులో నీళ్ళల్లో వేసుకొని బాయిల్ అయిన వాటర్లో మనం ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గెంటెతో తిప్పుతూనే ఉంటే ఉండలు అనేది కట్టకుండా ఉంటాయన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కడన్నా చిన్నవి అలాగా ఉన్నా కానీ మనం గెంటెతో ఇలా అనుకుంటాం కదా, మొత్తం అంతా ఉండకుండా మామూలుగా రవ్వ అయిపోతుంది అన్నమాట. నేను దంచిపెట్టుకున్న ఇలాచిని కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు తగినంత షుగరు, మనం ఎంత షుగర్ తింటామో అంత షుగర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది మొత్తం అంతా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత నేను ఇలా వైట్గా ఉంటే తినబుద్ధేది కదా, వినాయకుడికైనా సరే కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకనేసి నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అన్నమాట. నా దగ్గర ఎల్లో కలర్ లేదు, అందుకని ఆరెంజ్ కలర్ అయితే వేశాను లైట్గా. అటు ఎల్లో కాకుండా రెడ్ కాకుండా ఉంటుందని నేను ఇలా చూసుకుంటూ కొంచెంగా, ఎల్లో కలర్ అయితే కొంచెం ఎక్కువ వేసినా కానీ ఏమీ అంత డార్క్ కలర్ అయిపోదన్నమాట. ఇది ఆరెంజ్ కలర్ కదా, కలర్ అయితే తెలుస్తుందనేసి
నేను కొంచెం కొంచెం వేసుకుంటూ నాకు సరిపడా కలర్ వచ్చేంత వరకు ఇలా చూసుకుంటూ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, ఈ కలర్ అయితే సరిపోతుందన్నమాట. ఎక్కువైనా డార్క్ కలర్ అయిపోతుంది, అంతగా టేస్ట్ కూడా బాగుండదు. అందుకని నేను ఈ కలర్ వచ్చేంత వరకు లైట్గానే వేసాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పు బాదం పప్పు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్గా మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఎవరికి తెలియని కొత్త వంట ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. నేను నా స్టైల్లో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట రవ్వ కేసరి. టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు. చూడండి, సూపర్గా ఉంది. బాయ్ అండి, ఇంకొక వీడియోతో